హైదరాబాద్ శివార్లోని నార్సింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు అంటుకున్నాయి. భవనంలోని మిగిలిన అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న నలుగురు చిన్నారులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తాళ్ల సహాయంతో రక్షించారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ శివార్లో నార్సింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు అంటుకున్నాయి. అయితే భవనంలో మిగిలిన అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కున్న నలుగురు చిన్నారులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తాళ్ల సహాయంతో రక్షించారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంది? కొంతమంది బిల్డింగ్ మీద నుంచి కూడా దూకారని కూడా తెలుస్తుంది. ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. పుప్పాలగూడలోని పాషానగర్ లో ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం సంబంధించినట్టుగా తెలుస్తుంది. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు స్టార్ట్ అయ్యాయి. ఆ మంటలు అంతకంతకు పెరుగుతూ మొత్తం 3 ఫ్లోర్లకు మంటలు అందుకున్నాయి. అయితే మంటలు ఒక్కసారిగా పెరగడం, ఆ తర్వాత పొగలు కూడా కమ్ముకుంటూ ఉండడంతో అప్పటికే ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళంతా కూడా బయటికి రావడానికి దారి లేకుండా పోయింది. మరోవైపు చాలా మంది కూడా పైన పరుగులు తీశారు. ఆ తర్వాత మంటలు ఒకవైపు ఆపుకుంటూ ఉంటే మంటలు వ్యాపిస్తూ ఉంటే ఆ మంటల నుంచి బయట రాలేక నలుగురు ఆ మంటల్లోనే చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే తక్షణమే స్పందించినటువంటి స్థానికులు తాళ సహాయంతో నలుగురు చిన్నారులను కూడా కిందకి చాలా సేఫ్ గా దింపారంటూ కూడా చెప్పుకోవచ్చు. అగ్ని ప్రమాదం సంబంధించిన సమయంలో నలుగురు చిన్నారులు కూడాను ఇంట్లోనే ఉండి ఆహాకారాలు చేస్తున్నటువంటి సమయంలోనే తక్షణమే స్థానికులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందంటూనే చెప్పుకోవాలి. అయితే మరొక వైపు ఎప్పుడైతే మంటలు వ్యాపించాయో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు కూడా ఒక్కొక్కరుగా పై ఫ్లోర్ కు చేరుకోవడం మొదలు పెట్టారు. అయితే ఇదే సమయంలో మంటలు టెర్రస్ మీదకి వ్యాపిస్తాయేమో ఒక భయం నేపథ్యంలో మరికొంతమంది కూడా భయాందోళనకు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత బిల్డింగ్ కు ఉండేటటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి కొంతమంది కిందకు దూకినట్టుగా సమాచారం ఉంది. మరోవైపు ఇద్దరు చిన్నారులు దూకారంటూ కూడా చర్చ నడుస్తోంది. అయితే దానికి సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి మాత్రం నలుగురు చిన్నారులు మంటలు చిక్కుకుని ఉన్నప్పుడు స్థానికులు మాత్రం చాలా సాయంతో కిందకు దించారు. ప్రస్తుతం మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినట్టుగానే తెలుస్తోంది. ఇంకా స్వల్పంగా పొగ ఇంకా వెలువడుతూనే ఉంది. దాన్ని కూడా కంట్రోల్ చేసుకున్నట్టుగానే తెలుస్తోంది. ఇంకా ప్రమాదానికి గల కారణాలేంటి, ప్రమాదం ఎందుకు సంబంధించిందని అంశాల గురించి పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ శశి. Hey!